आंध्र प्रदेश हुकूमत ने जिला कृष्णा के कलेक्टर इम्तियाज अहमद का तबादला कर दिया। हुकूमत ने अब इन्हें नई जिम्मेदारी सौंपी है। इम्तियाज अहमद को आंध्र प्रदेश माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट का स्पेशल सेक्रेटरी बनाया गया। अहले सुन्नत वल जमात एपी की जानिब से इम्तियाज अहमद को मुबारकबाद पेश की और तहनीत पेश की गई। अल्ताफ रजा ने कहा कि इम्तियाज अहमद की ओहदा संभालने से अक़लियतों की तरक्की में तेजी आएगी और बदउनवानियों का खात्मा होगा। विशाखापट्टनम में एक फार्मेसी में मुलाजिम खातून को पुलिस की जानिब से लॉकडाउन की खिलाफवर्जी के इल्जाम में हरासा करने का वीडियो वायरल हो गया है। खातून ने पुलिस पर इल्जाम लगाया कि ड्यूटी से वापसी के वक्त पुलिस ने चेकिंग के दौरान इन्हें और इनके साथी को रोक दिया और आईडी कार्ड और दीगर दस्तावेजात बताने पर भी चालान किया और जबरदस्ती इसको वापस पुलिस स्टेशन मुंतकिल किया गया। खातून ने कोविड वॉरियर को हरासा करने की मजम्मत की। वाज़ेह कि खातून को दो लेडी पुलिस मुलाजमीन ने हाथ पैर पकड़कर जबरदस्ती वैन में बिठाने की कोशिश की। इसी दौरान खातून सड़क पर गिर गई। మార్నింగ్ 90 ఈవినింగ్ 5:30 నా డ్యూటీ। మార్నింగ్ వచ్చేటప్పుడు నేను ఆటోకి వచ్చేస్తాను। ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆటోలు వెహికల్స్ ఏమీ లేవు నాకు వెళ్ళడానికి। నా ఫ్రెండ్ గాని నా బ్రదర్ గాని ఇంటి నుంచి వస్తాను నన్ను తీసుకెళ్ళడానికి। వచ్చేటప్పుడు అతనికి ఫైన్ పడింది। అపోలో నుంచి నేను పర్మిషన్ లెటర్ కూడా తన బండి నెంబర్తో తీసుకొని ఇచ్చాను। అయినా సరే నాకు ఫైన్ వేశారు। వీళ్ళు ఫైన్ వేశారు కదా ఎందుకు వేశారని అడిగాను। అడిగితే అతను ఏం ప్రూఫ్స్ చూపించలేదంటే ఇది చూపించారు కదా అని చెప్పి అన్నాను। అయినా సరే అతను ఒకటే వచ్చాడు నీ పేరు చెప్పలేదని చెప్పాడు। ఇతను చెప్పిన తర్వాత కూడా అతను అబద్ధం ఆడాడు। అబద్ధం ఆడితే నేను ఒకే ఒక క్వశ్చన్ చేశాను, మీరైతే మీ స్టాఫ్కి అయితే మీరు ఫైన్ వేసుకుంటారా? మేము హెల్త్ కేర్ వర్కర్స్ మేము ఏం అనలేకే కదా మాకు ఫైన్ వేశారు, మీరైతే ఫైన్ వేసుకుంటారని ఒక్క మాట అన్నందుకు వెంటనే వచ్చి వీడి దగ్గర నా దగ్గర ఫోన్ లాగేసుకొని వీడి దగ్గర బైక్ కీస్ లాగేసుకొని వీడిని జీప్ ఎక్కించేసి బండిని ఏమో లాక్కెళ్ళిపోదామని ట్రై చేశాను। నేనైతే బండిని తీసుకెళ్ళలేను, నా బండి నాకు కావాలి, నా ఫ్రెండ్ నాకు కావాలి, నా కీస్ నాకు కావాలి, నా ఫోన్ నాకు కావాలి, నేనైతే సారీ కూడా చెప్పను, నా ఫైన్ కూడా నాకు క్యాన్సిల్ చేయండి అని చెప్పి అడిగారు। అడిగినందుకు ఇంత హింస పెట్టి రోడ్డు మీద నన్ను ఇంత రాదంతం చేశాడు ఆయన। రోజు ఎలానే జరుగుతుందా? రోజు ఎలాగే డ్యూటీలు చేసి వస్తున్నాము, ఆయన ఒక డ్యూటీ చేస్తున్నారు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, కానీ చేయాల్సిన వాళ్ళ మీద చేయాలి। ఊరి మీద తిరుగుతున్నారు, వాళ్ళ మీద చేయాలి। మేము డ్యూటీలు చేసి న్యాయంగా వచ్చిన వాళ్ళ మీద కాదు। నేను ఆయన రోడ్డు మీద ఉంటే నేను కోవిడ్ పేషెంట్స్ మధ్య నుండి డ్యూటీ చేసుకుని వస్తున్నాను। ఆయన అంత రిస్క్ చేస్తున్నారు, నేను అంత రిస్క్ చేస్తున్నాను। నా మీద ఇలా ఫైన్ వేయడం కరెక్ట్ కాదు కదా, అడిగినందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా। అలాంటప్పుడు నేను ఎందుకు ఆయనకి సారీ చెప్పాలి? నేనే తప్పు చేశానని నేను సారీ చెప్పాలి। तो उधर पुलिस ने खातून के इल्जामात को मुस्तरद कर दिया है और खातून पर पुलिस के साथ ताउन नहीं करने का इल्जाम लगाया है। నేను వెహికల్ చేస్తే కుర్రోడు వచ్చాడు, రీజన్ అనేది సరిగ్గా చెప్పలేదు। మా సిస్టర్ పని చేస్తున్నారు అక్కడ ఎక్కడ ఏదో తడబడితో చెప్తున్నాడు అనమాట। అనవసరం కుర్రోడు ఏజ్ చూస్తే 20 సంవత్సరాలు ఉంది తిరుగుతున్నాడని ఆయనకి ఫైన్ వేసి పంపించాము ఆ అబ్బాయికి। అది అక్కడికి ఒక 20 నిమిషాల తర్వాత ఆ అబ్బాయితో పాటు ఇంకొక అమ్మాయి వచ్చారు। అమ్మాయి వచ్చి నేను ఇక్కడ వెహికల్ చెకింగ్ చేసుకుంటే నా దగ్గరికి వచ్చి నీకు ఏం అధికారం ఉంది, నేను నా కోసం ఆయన వచ్చాడు, మా ఫ్రెండ్ ఆయన, నీవు అయితే ఫైన్ వేసుకుంటావా, నీ ఫైన్ వేసుకుంటావా, మీ కానిస్టేబుల్కి ఫైన్ వేస్తావా, నువ్వు ఎందుకు వేసావు, ఎవడరా నువ్వు అని టైపు సింగులర్గా మాట్లాడి చాలా దారుణంగా మాట్లాడారు। एपी हुकूमत की जानिब से प्रॉपर्टी टैक्स और दीगर टैक्स के लिए आलामियां जारी करने की सीपीएम की जानिब से मजम्मत की गई है। सीपीएम लीडरों ने जगन और मोदी हुकूमत को तनकीद का निशाना बनाया। एहतजाजियों ने हुकूमत पर आइन की खिलाफ वर्जी का इल्जाम लगाया और कोरोना के दौर में टैक्स इजाफे की मजम्मत की। YSRCP, Modi and Jagan colluded and they enhanced the property taxes. They introduced the garbage tax for each family per month, 60 rupees to 120 rupees per month. It is unconstitutional. It is the responsibility of the state and central government. The sanitation, public health protection, water supply, drainage, it is the duty of the local bodies and the state and central government. But they are converting the municipalities as a commercial institution. खबर करनूल से, जहां आलमी इंसानी हुकूक काउंसिल की जानिब से कोरोना वायरस हलाक अफराद के आखिरी रसूमात अदा करने पर पॉपुलर फ्रंट ऑफ इंडिया और एसडीपीआई के कारकुनों को तहनीत पेश की गई। शेख सुहेब रहमान ने बताया कि पॉपुलर फ्रंट ऑफ इंडिया और एसडीपीआई के खिदमत को फरामोश नहीं किया जा सकता। उन्होंने तमाम मजहब के मानने वालों के आखिरी रसूमात अदा करने की सताइश की। ये पीपीई किट्स दिए हैं, ये देने का मकसद जो कोविड-19 के पॉजिटिव डेड बॉडीज के जो फाइनल राइट्स करे हैं, जिनकी तदफीन करे हैं हिंदू भाई, मुस्लिम भाई और क्रिश्चियंस भी,
ये नियरली 200 हम लोग क्रॉस करे हैं। ये न्यूज को लेकर ये वर्ल्ड ह्यूमन राइट्स काउंसिल की जानिब से आज हम लोगों को अप्रिशिएट करना हुआ और ये बीपी किट्स और थोड़े सैनिटाइजिंग जो भी मटेरियल फाइनल रिचुअल्स को यूज होता है वो ये लोग आकर हमारे यहाँ पर डोनेट करें। हम कर्नूल मेयर BY रमैया ने बल्दी डिवीजन 52 में हर रोज पीने के पानी की सरबराही को यकीनी बनाने के लिए बल्दी अफसरान के साथ जायजा मीटिंग मुनक्किद की। समर स्टोरेज टैंक और दीगर आबी जखीरे का जायजा लिया। उन्होंने अफसरान को शहर के तमाम इलाकों में पीने के पानी के मसले को हल करने की हिदायत दी। నేను మా కమిషనర్ గారు మా ఇంజనీర్లు అందరం కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది। సో ఇక్కడంతా ఈ రిపోర్ట్స్ ద్వారా ఇప్పటికీ అయితే కొంత తాత్కాలికంగా సమస్య సద్గుమనీన రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే కేసీ కెనాల్కు సుంకేసులో నీళ్లు లేనప్పుడు లేదంటే వర్షాలు తక్కువైపోయినప్పుడు వాటర్ సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలన్న దాని మీద करनूल में CPM की जानिब से पेट्रोल और डीजल की कीमतों में इजाफे पर एहतजाज मुनज़्ज़म किया गया। एहतजाजियों ने मरकजी हुकूमत के खिलाफ नारेबाजी की और पेट्रोल और डीजल की कीमतों में कमी करने का मुतालबा किया। पेट्रोल और डीजल की कीमतों को GST में शामिल करने का भी मुतालबा किया गया। नॉर्थ अमेरिकन तेलुगु एसोसिएशन की जानिब से 100 ऑक्सीजन कंसंट्रेटर्स रेड क्रॉस सोसाइटी AP के हवाले किए गए। डॉक्टर श्रीधर रेड्डी ने नोडल अफसर श्रीकांत के हवाले से तिब्बी इमदाद हवाले की। विजयवाड़ा रेड क्रॉस सोसाइटी के दफ्तर में प्रोग्राम मुनक्किद किया गया। नॉर्थ अमेरिका तेलुगु एसोसिएशन की जानिब से 13 अजला में ऑक्सीजन बैंक और ब्लड बैंक कायम करने का ऐलान किया गया और आवाम की मदद के लिए हमेशा तैयार रहने की बात कही गई। Telugu Association of North America, Thana donated 100 oxygen concentrator to Andhra Pradesh Red Cross Society. As you know, many people are lacking oxygen facility, oxygenated beds in the hospitals. So even after discharge from the hospitals, they need oxygen for some time. So we are getting many oxygen concentrators from NRI Telugu associations. Recently we have received, like that we are going to receive at least 1,000 oxygen concentrators. We have oxygen banks in all the 18 blood banks in 13 districts. So we want to keep them in our oxygen banks. So whenever a patient is required, we will send to the patient home. And then after getting this work done, then we'll bring it back immediately. So this can be useful for many patients. We have 10 liters. कोरोना से आवाम में अभी भी डर है। जिला कृष्णा के नंदीगामा में 30 साल शख्स कोरोना पॉजिटिव आने पर अपना गला काटकर खुदकुशी की कोशिश की। नारायणा नामी शख्स को अफराद खानदान ने अस्पताल मुंतकिल किया। पुलिस ने मामला दर्ज करके जांच शुरू की है। తట్టుకోలేక ఇబ్బంది ఏం చేసుకున్నాడు రిటైర్ ముందు జడ్పే తీసుకుని వర్క్ చేశాను రిటైర్ అయ్యి 18 ఏళ్ళు ఏం జరిగింది పొద్దున अनंतपुर जिले के बुमना हॉल में एक तालाब में मछलियां मुर्दा पाई गईं। बताया जा रहा है कि नामालूम अफराद की जानिब से गुज़िश्ता रात तालाब में कीड़े मार दवा का छिड़काव किया गया, जिसकी वजह से 13,000 से ज्यादा मछलियां हलाक हो गईं। मछली पालने वालों ने 3 लाख रुपये से ज्यादा का नुकसान का तखमीना लगाया है। చేపల చెరువు నేను బొమ్మనాడు పట్టుకున్నాను సార్। దీంట్లో నా దాదాపు 2 లక్షలు తక్కన పెట్టుకున్నాను। నా పేరు హనుమంతప్ప। ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ముందు కలిపిపోయినారు అని చెప్పాడా సార్। నా పేరు బసవరాజు, బొమ్మనహాళ। ఇట్లా 10 సంవత్సరాల నుంచి చేపల సార్ గుర్తుకు పెట్టుకున్నాను సార్। ఇది పెట్టుకుంటే అది చేపలు అన్నీ 13,000 చేపలు తీసాం సార్। 9 నెలలు అయింది సార్। కేజీ అర్ధ కేజీ అట్లా వస్తున్నాయి సార్ చేపలు। రాత్రి ఎవరెవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ముందు కలిగిపోయినారు సార్। చేపలన్నీ చచ్చిపోయినాయి సార్। तो चलिए इस बुलेटिन